నమస్తే అన్న. నమస్తే నమస్తే బాస్. ఏ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు? మేము మహేశం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాం. ఎందుకు మరి బీసీలకు అందరికి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా తీన్మార్ మల్లన్న గారు ఒక నినాదం తీసుకొని బీసీలందరికి న్యాయం చేస్తా అని చెప్పి ఒక కొత్త పార్టీని కూడా పెట్టడం చూస్తూనే ఉన్నా. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈ రోజు తెలంగాణ విమోచన దినం అని కొన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది. ఈ రోజు బీసీల విమోచన దినం అని కూడా స్టార్ట్ అయింది అలా. కాబట్టి బీసీలు అణచివేతకు గురవుతారు. కాబట్టి ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాలు నడిచి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇంతమంది ప్రాణాలు త్యాగాలు చేయడం వల్ల ఈరోజు బీసీలకు కూడా ఇలా స్టార్ట్ అయింది. ఇలా బీసీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, బీసీలంతా చైతన్యమైనంత వరకు, బీసీలంతా ఐకమత్యమైనంత వరకు బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీ సీఎం అయ్యేదాకా పోరాడతామని ప్రజలు ఆశిస్తున్నాం. మేము కూడా ఆశిస్తున్నాం, మేము కూడా పోరాడుతున్నాం, మళ్ళీ మద్దతు తెలుపుతున్నాం. అంటే స్వార్థపూర్వకమైన కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పి, అంటే బీసీలందరికి కూడా వాళ్ళందరిని అడ్డు పెట్టుకొని వాళ్ళని ఒక ఎరలాగా చేసుకొని తీన్మార్ మల్లన్న సీఎం అయిదాం అనుకుంటాడు ఒక బీసీ బిడ్డలాగా అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? సీఎం అయినంత మాత్రాన ఒక్కడే తినేటట్టు ఉండదుగా. పరిపాలనా వ్యవస్థలో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. బీసీ వ్యవస్థలో ఒక్కడే స్వార్థంగా ఏం జరుగుతుంది? సీఎం పదవి కావచ్చు, పరిపాలన మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. అందరు కలిసి ఒక రాజ్యాంగాన్ని రచిస్తేనే కదా, ఒక రాజ్యాంగంలో పనిచేస్తేనే కదా సీఎం అయ్యేది, యంత్రాంగం పనిచేసేది. ఆయన ఒక్కడట్లా సీఎం అయినంత మాత్రాన ఆయన ఏం స్వార్థం సాధిస్తాడు? బీసీలను వాయిస్ కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఉద్యమానికి లాస్ట్ చివరి నిమిషాల్లో వాయిస్ ఎట్లా ఉండు, బీసీ ఉద్యమంలో చాలా మంది పనిచేసిన నాయకులు ఇప్పటికీ బీసీ ఉద్యమాలు జాతీయ నాయకులు కూడా పనిచేశారు. కానీ బీసీల కోసం ఈరోజు రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కల్పించాలి, బీసీలకు రావాల్సిన పదవులను రావాలి, బీసీలకు రావాల్సిన ఉద్యోగాలను రావాలి, బీసీలకు కావాల్సిన రైతులకు అన్ని కావాల్సిన రావాలనే ఉద్దేశంతో బీసీ పార్టీ ఆవిష్కరణ ఇస్తుంది. కానీ బీసీ పార్టీ ఆవిష్కరణ మాత్రాన సీఎంఐ ఒక్కడే తింటాడని ఎట్లా అనుకుంటాం? ఒక్కడే యంత్రాంగం పనిచేస్తుందా? ఒక్కడే ఎట్లా తినగలుగుతాడు? యంత్రాంగం ఉంది కదా, కింది నుంచి ఎంపీటీసీ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, జెడ్పీటీసీ ఉంటాడు, ఎమ్మెల్సీ ఉంటాడు, మంత్రి ఉంటాడు. అన్ని కులాలను కలిస్తేనే కదా. బీసీలో ఓట్ల శాతం ఎక్కువ ఉంది కాబట్టి బీసీ ముఖ్యమంత్రి కావాలా? బీసీ ముఖ్యమంత్రి అయితే మిగతా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని మేము ఇచ్చే రోజులు వచ్చేస్తాయి. ఆ పదవి కోసమే తప్ప ఈయన ఏదో ఒక్కడే తినడానికి కాదు. ఆయన ఒక్కని చేతిలో కూడా ఏమి ఉండదు. రాజ్యాంగం అందరి కోసం ఉన్నది కాబట్టి బీసీలకు అణచివేత గురవుతున్నారు, ఎస్సీలకు అణచివేత గురవుతున్నారు. బీసీలో 93 కులాలు అణచివేత గురవుతున్నాయి ఒక బీసీలల్లా. ఆ 93 కులాల చైతన్యం కోసం పనిచేస్తుండే తీర్మానం వల్ల తప్ప ఆయన ఒక్కని సీఎం పదవి కోసం కాదనే విషయం మనస్ఫూర్తిగా చెప్తున్నాం. 80% 93 కులాలలో 80% ఉన్నారు బీసీ కులాలకు రాజ్యాధికారం కావాలి. బీసీల ఐక్యతనే మా హక్కు, బీసీల రాజ్యాధికారమే మా హక్కు. మేము పంచుతాం సీట్లు. ఇలా మేము అడుక్కున్న పరిస్థితి, అడుక్కున్న సీటు వెళ్ళిపోయింది. ఈ రోజు బీసీల విమోచన దినం అని కూడా మేము ప్రకటిస్తున్నాము. అంటే ఒకవేళ అధికారంలోకి వచ్చాక ఆయన కూడా ఒకవేళ రెడ్డిలకు కావచ్చు వాళ్ళందరికి కూడా సీట్లు ఇచ్చి మీ బీసీలను మోసం చేస్తే ఏంటి పరిస్థితి? రెడ్డిలకు సీట్లే ఉండేయండి, బీసీల సీట్లే పెరుగుతాయి. మా 80% మేమున్నాము, 90 కులాలు మేమున్నాక వాళ్ళకేమిస్తాడు? 8% వాళ్ళకి సీట్లు ఎట్లా వస్తాయండి? మేము అడిగే రాజ్యాంగంలో ఉన్న ఫలాలు ఇవ్వమంటున్నాము, రాజ్యాంగంలో ఫలాలు పంచుకొని తిన్నామంటున్నాము. మల్లన్న వాళ్ళకి వంచుతా, వీళ్ళకి వంచుతా, ఆయనకేం అధికారం ఉందండి? సీఎం పదవి ఇస్తాం, కానీ ఫలాలు అయితే బీసీలకు సీట్లు వచ్చినప్పుడు బీసీలు అందరం కలిసి ఎవరికి మంత్రి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలని ఆలోచన చేస్తాం తప్ప రెడ్డిలకు ఇచ్చే ఆలోచన ఏముండదు. రెడ్డిలకు కావాల్సిన వాటా ఎంత ఉందో అది యథావిధిగా వెళ్ళిపోతుంది. ఎస్సీలకు కావాల్సింది ఎస్సీలకు వెళ్ళిపోతుంది. బీసీలో ఎక్కువ శాతం 80% ఉన్నాం కాబట్టి మాకు ఎమ్మెల్యే సీట్లు కావాలా, ఎంపీటీసీ కావాలా, జెడ్పీటీసీ కావాలా, అన్ని సీట్లు రాజ్యాంగ ఫలాలు దక్కాలనే ఆలోచనే మళ్ళీ చేస్తున్నాం. కాబట్టి దాని అందరికీ మేము కూడా మద్దతు ఇస్తున్నామని తెలియపరుస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.